హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వెరించిస్ రైటింగ్స్. ఈరోజు ఎందుకో మంచి మాట చెప్పాలనిపిస్తుందండి. మన పైన నమ్మకం పెట్టుకున్న వాళ్ళకి కష్టమైన వాళ్ళ నమ్మకం నిలబెట్టాలి. సరే, ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? ప్రేమ అంటే నువ్వే ఎపిసోడ్ 2. ఉదయం 8:30 అవుతుంది. అప్పటికే నగరం తన వేగాన్ని అందుకుంటుంది. రోడ్లపై వాహనాలు, ఆఫీసులకు పరుగులు తీస్తున్న ఉద్యోగులు, టీ స్టాల్ల దగ్గర సందడి. ఆ సందడిలోనే ఒక ఆటో నుంచి దిగింది నందన. తెల్లని చుడిదార్, నీలం రంగు దుపట్టా, చేతిలో చిన్న బ్యాగ్, ముఖంలో చిన్న టెన్షన్, కానీ కళ్ళల్లో ఆత్మవిశ్వాసం. ఇవాళ నా ఉద్యోగంలో 2వ రోజు. పైగా నా పల్లెటూరు వదిలి ఇక్కడికి వచ్చేసాను. హాస్టల్కి ఏం జరిగినా భయపడకూడదు అని మనసులో అనుకుని కంపెనీ లోపలికి కోటి ఆశలతో అడుగుపెట్టింది. ఈలోపు రిసెప్షన్ దగ్గర గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పింది నందన రిసెప్షనిస్ట్కి. రిసెప్షనిస్ట్ ఆవిడకి గుడ్ మార్నింగ్ చెప్తే ఆవిడ కూడా నందనకి గుడ్ మార్నింగ్ నందన, వెల్కమ్ అని రిసెప్షనిస్ట్ నవ్వింది. అది చూసి నందన కూడా నవ్వింది. అంతలోనే హాయ్, నువ్వేనా కొత్తగా జాయిన్ అయిన నందన కదా అని ఒక అమ్మాయి దగ్గరికి వచ్చింది. అవును నేనే అని అంది నందన. ఓకే, నేను మేఘన, హెచ్ఆర్ టీమ్. ఓ అవునా అని అంది నందన. అవును, నైస్ టు మీట్ యూ అని. రా, మన వాళ్ళందరినీ పరిచయం చేస్తాను ఆఫీస్లో అని ఒక డెస్క్ దగ్గరికి తీసుకువెళ్ళి అందరినీ పరిచయం చేసింది. ఇతను రోహిత్. హాయ్. హాయ్. ఇది ప్రియా, వెల్కమ్. థ్యాంక్ యూ. ఇతను కార్తిక్, ఆల్ ది బెస్ట్ అన్నాడు. థ్యాంక్ యూ. అలా అందరూ సంతోషంగా పలకరించారు. కానీ ఒక మూలలో కూర్చున్న అమ్మాయి మాత్రం చిన్నగా నవ్వి మళ్ళీ ల్యాప్టాప్ వైపు చూసింది. ఆమె పేరు సోనియా. ఆమె మనసులో విలేజ్ నుండి వచ్చిన అమ్మాయి 2 రోజుల్లోనే ఉద్యోగం వదిలి వెళ్తుంది, చూద్దాం ఎంతకాలం చేస్తుందో అని అంటుంది. ఇంతలో కొద్దిసేపటికి టింగ్ టింగ్ అని ఇంటర్ కాల్ మోగింది. దానిలోంచి అనౌన్స్మెంట్, ఆల్ న్యూ ఎంప్లాయీస్ కమ్ టు ద కాన్ఫరెన్స్ హాల్ అని అంటారు. అంటే అందరు న్యూ ఎంప్లాయీస్ అందరినీ కాన్ఫరెన్స్ హాల్కి రమ్మంటారు. అప్పుడు న్యూ ఎంప్లాయీస్ అందరూ హాల్లోకి వెళ్తారు. 2 నిమిషాల తర్వాత ఆ కాన్ఫరెన్స్ హాల్ తలుపు తెరుచుకుంది. అప్పుడు లోపలికి వచ్చాడు అర్జున్ వర్మ. బ్లాక్ సూట్, చేతికి వాచ్, ముఖంలో సీరియస్ లుక్. అతన్ని చూడగానే అందరూ లేచి నిలబడ్డారు. గుడ్ మార్నింగ్ సార్ అని అందరూ విష్ చేశారు. గుడ్ మార్నింగ్ అని ఒక్క మాటతో అందరినీ కూర్చోమన్నాడు. మీరు కంపెనీలో ఉద్యోగులు కాదు. అందరూ ఆ మాటకి ఆశ్చర్యంగా ఏంటి ఇలా అంటున్నారు అని ఒకరినొకరు చూసుకున్నారు. అర్జున్ అట్లేమి కాదు, చిరునవ్వు నవ్వి ఈ కంపెనీ భవిష్యత్తు మీరు నాకు అని చెప్పాడు. ఆ మాటకి అక్కడున్న వాళ్ళంతా అమ్మయ్య అనుకున్నారు. ఈలోపు అర్జున్, ఇక్కడ మీ మార్కులు, మీ బ్యాక్గ్రౌండ్, మీ డబ్బు ఎవరికీ అవసరం లేదు, కేవలం మీ పని మాత్రమే మాట్లాడాలి. ఆ మాటలకి నందన ఆ మాటలన్నీ విని అతని వైపు గౌరవంగా చూసింది. ఇంత స్ట్రిక్ట్గా కనిపించే వ్యక్తి ఇలా కూడా ఆలోచిస్తాడా అని తన మనసులో అనుకుంది. ఈలోపు అలా మాటలతో మీటింగ్ ముగిసింది. అందరూ బయటకు వెళ్తున్నారు. నందన కూడా బయటికి వస్తుండగా సడన్గా ఎదురుగా వస్తున్న అర్జున్ని చూడలేదు నందన. ధమ్ అని ఇద్దరు ఒకరినొకరు ఢీక్కున్నారు. ఆమె చేతిలో ఉన్న ఫైల్ కింద పడిపోయింది. మొత్తం ఆ ఫైల్లో ఉన్న పేపర్లన్నీ చెల్లా చెదురయ్యాయి. అయ్యయ్యో, సారీ సార్ అని వెంటనే కిందకి వంగి పేపర్లు ఏరడం మొదలుపెట్టింది. అర్జున్ కూడా వంగి 2 పేపర్లు తీసి ఇచ్చాడు. థ్యాంక్ యూ సార్, ఏమనుకోవద్దు సార్ అని అంది. ఓకే, ఇంకోసారి ఇలా కానివ్వకు, కొంచెం జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు. దూరం నుంచి చూస్తున్న సోనియా, వావ్, బాస్ ఎవరికి ఇలా హెల్ప్ చేయడు, ఈ అమ్మాయి ఏంటి వచ్చిన రోజే ఇలా చేసింది, అయినా ఈ అమ్మాయిలో ఏదో ఉంది అని అసూయతో అనుకుంది. అలా మధ్యాహ్నం అయ్యింది. మేఘన వచ్చి, నందన నీకు మొదటి టాస్క్. ఓకే చెప్పండి మేఘన అని అంది. ఈ ఫైల్ని CEO క్యాబిన్లో ఇవ్వాలి. నందన ఒక్కసారిగా ఏంటి నేనా? అవును. అమ్మో అని సరే అని వెళ్ళింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. తలుపు దగ్గరకు వెళ్ళి టక్ టక్ అని డోర్ని నాక్ చేసింది. మే కమిన్ సార్ అని అన్నది. కమిన్ అని అన్నాడు అర్జున్. అలా
అని అర్జున్ ఎవరు వచ్చారో చూడకుండా ల్యాప్టాప్లో పనిచేస్తున్నాడు. ఆమె లోపలికి వెళ్ళి సార్ ఈ ఫైల్ అని టేబుల్ మీద పెట్టింది. అర్జున్ ఆ ఫైల్ చూసి సెట్ అని అన్నాడు. లేదు సార్. ఐ సెట్ సెట్ అని అన్నాడు. నందన ఇంకా అతని బేస్ వాయిస్కి భయపడి నెమ్మదిగా కూర్చుంది. అర్జున్ నందనాని ఇలా అడుగుతాడు. నందనాని హైదరాబాద్ ఎలా అనిపిస్తుంది అని అడుగుతాడు. కొంచెం భయంగా ఉంది సార్. భయమా? ఎందుకు అని అంటాడు అర్జున్. అప్పుడు నందన చెప్తుంది, అంటే సార్ ఇది నాకు కొత్త ప్రపంచం సార్. అప్పుడు అర్జున్ చిన్నగా నవ్వాడు. భయపడే వాళ్ళు ఇంత పెద్ద కంపెనీలో ఉద్యోగం సాధించలేరు. యు ఆర్ టాలెంటెడ్ అని చెప్తాడు. అప్పుడు నందన కూడా థ్యాంక్ యూ సార్ అని నవ్వింది. నిజమే సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అని అంటుంది. అంతలో కాఫీ తీసుకొస్తున్న స్టాఫ్ అబ్బాయి కప్పు జారి కప్పు నందన వైపు ఒరిగింది. అర్జున్ వెంటనే తన చేత్తో కప్పు ఆపేశాడు. కొంచెం కాఫీ అతని చేతిపై పడింది. సార్ మీ చేతికి కాలింది అని దగ్గరికి వస్తుంది. ఓకే ఓకే ఐ కెన్ మేనేజ్, ఏమీ కాలేదు, నథింగ్ అని చెప్తాడు. ఒక్క నిమిషం ఉండండి సార్ అని నందన వెంటనే వాటర్ బాటిల్ తీసి టిష్యూ తడిపి అతని చేతికి ఇచ్చి ఇలా ఉంచండి సార్, మంట తగ్గుతుంది అని అంటుంది. అర్జున్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. ఎందుకంటే చాలామంది అతన్ని సీఈఓగా మాత్రమే చూస్తారు, కానీ నందన మాత్రం మనిషిగా చూసింది అని తన వైపు అలానే చూస్తూ ఉండిపోతాడు అర్జున్. ఈలోపు నందన బయటికి వెళ్ళిపోతుంది. అలా నందన బయటికి వెళ్ళిన తర్వాత అర్జున్ తన చేతిలో ఉన్న టిష్యూ వైపు చూస్తూ చిన్నగా నవ్వుకున్నాడు. వింత అమ్మాయి అని అనుకున్నాడు తన మనసులో. అదే సమయంలో సోనియా క్యాబిన్ బయట నిలబడి ఈ సీన్ అంతా చూసింది. ఆమె కళ్ళల్లో కోపం. ఈ అమ్మాయి వచ్చిన 2 రోజుల్లోనే బాస్ దృష్టిలో పడిపోయింది. ఇలా వదిలేస్తే కుదరదు. నందన నీ పని చెప్తా అని అనుకుంది. ఈలోపు నందన అర్జున్ క్యాబిన్ నుంచి బయటకు వచ్చింది. చేతిలో ఖాళీ ఫైల్, ముఖంలో చిన్న చిరునవ్వు. అది దూరం నుంచి చూసిన సోనియా ముఖం మాత్రం కోపంతో ఎర్రబడిపోయింది. ఈ అమ్మాయి వచ్చిన 2వ రోజుకే బాస్తో ఎంత కంఫర్ట్గా మాట్లాడుతుందా, ఏదొకటి చెయ్యాలి అని మనసులో కుట్ర పన్నుతూ ఏం చెయ్యాలా అని అనుకుంది సోనియా. ఈలోపు అలా మధ్యాహ్నం అయింది. ఆఫీస్లో అందరూ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. మేఘన నందన దగ్గరకు వచ్చి, నందన ఈ ప్రాజెక్ట్ ఫైల్ని అకౌంట్స్ టీమ్కి ఇవ్వాలి నందన అంది. ఓకే మేడం అని నందన మేఘన ఇచ్చిన ఫైల్ని తీసుకుని వెళ్తూ ఉండగా సోనియా కావాలని ఆమెను ఢీకొట్టింది. అయ్యయ్యో సారీ మేడం అని నందన సోనియాకి సారీ చెప్తుంది. సోనియా చూసుకుని నడవడం రాదా అని కోపంగా అంటుంది. అయ్యో మేడం నా వల్లే జరిగింది మేడం, నిజంగా సారీ సోనియా మేడం అని అంటుంది. కానీ తన అలా అన్న సోనియా ఏమీ అనకుండా వెళ్ళిపోయింది. కానీ సోనియా వెళ్తూ నందన చేతిలో ఉన్న ఫైల్లోని ఒక ఇంపార్టెంట్ ముఖ్యమైన డాక్యుమెంట్ను ఎవరూ చూడకుండా తీసేసింది. అది చూసుకోకుండా వెళ్ళి పాపం ఫైల్ తీసుకెళ్ళి ఇచ్చింది నందన. కొద్దిసేపటి తర్వాత అకౌంట్స్కి సంబంధించిన మేనేజర్ అర్జున్ క్యాబిన్లోకి వెళ్ళాడు. సార్ ఈ ఫైల్లో ఒక ముఖ్యమైన ఒరిజినల్ డాక్యుమెంట్ లేదు సార్ అంటాడు. అంటే అర్జున్ వెంటనే ఫైల్ చూశాడు. దీన్ని ఎవరిచ్చారు అని అడుగుతాడు. అప్పుడు మేనేజర్ చెప్తారు, అదే సార్ కొత్త ఉద్యోగి నందన అని చెప్తాడు. అర్జున్ ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారింది. పిలవండిదానని అని సీరియస్గా చెప్తాడు. అప్పుడు అందరూ కూడా అక్కడే ఉంటారు. ఈలోపు నందన లోపలికి వచ్చింది. అప్పుడు అర్జున్ ఈ ఫైల్ నువ్వే తీసుకొచ్చావా అని అడుగుతాడు. నందన అవును సార్ అంటుంది. సరే అయితే ఇందులో ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్ ఎక్కడా, నువ్వే తీసుకొచ్చాను అంటున్నావు కదా అని అడుగుతాడు. నందన ఆశ్చర్యంగా సార్ ఫైల్ తెరిచింది కానీ దానిలో ఒరిజినల్ డాక్యుమెంట్ లేదు సార్, నేను ఇచ్చేటప్పుడు ఇందులో ఉంది సార్ అంటుంది. ఆర్ యూ ష్యూర్ అని అడుగుతాడు అర్జున్. అవును సార్ అంటుంది.
నందన. అర్జున్ కొద్దిసేపు ఆమె కళ్ళల్లోకి చూస్తాడు. చూసి ఆమె భయపడుతుంది, కానీ అబద్ధం చెప్పడం లేదు. అయినా ఈ కంపెనీలో నిర్లక్ష్యానికి చోటు లేదు అని కఠినంగా చెప్పాడు. పాపం ఆ మాట విని నందన కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. నందన బయటకు వచ్చి ఒంటరిగా కూర్చుంది. అయ్యో, నేను తప్పు చేయలేదు, కానీ ఎలా నిరూపించాలి? ఆ డాక్యుమెంట్ ఎలా మిస్ అయ్యింది అని ఆలోచిస్తుంది. అంతలో సెక్యూరిటీ గార్డ్ వచ్చాడు. మేడం, ఏమైంది? మీరు బాగానే ఉన్నారా? ఏమైంది మేడం అలా ఉన్నారు అని అడుగుతాడు. అప్పుడు నందన ఆ సెక్యూరిటీ అంకుల్ని అడుగుతుంది. అన్నయ్య, ఇక్కడ అన్ని చోట్ల సీసీటీవీ ఉంటుంది ఉంటుంది కదా అంటుంది. అవునమ్మా ఉంటుంది అంటే అప్పుడు నందన తన మనసులో ఆ సీసీటీవీ చూసేస్తే నిజం తెలుస్తుంది అని ఆ మాట తన మైండ్లో మెల్లగానే ముఖంలో ఆశ వెలిగింది. వెంటనే నందన సీసీటీవీ రూమ్కి ఎలా వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తుంది. కరెక్ట్గా అదే సమయంలో అర్జున్ కూడా ఆలోచిస్తున్నాడు. ఆ అమ్మాయి కళ్ళల్లో నిజాయితీ కనిపించింది. నిజంగానే ఆమె తప్పు చేసిందా అని అతను కూడా ఓకే, ఐడియా, సీసీటీవీ ఉంది కదా అని వెంటనే సీసీటీవీ ఫుటేజ్ తెప్పించాడు. వీడియోలో నందన ఫైల్ తీసుకుని వెళ్తుంది. ఆ తర్వాత సోనియా ఆమెను ఢీకుంటుంది. అదే సమయంలో ఎవరూ గమనించకుండా ఫైల్లో నుంచి డాక్యుమెంట్ తీసేస్తుంది. అన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టంగా కనిపించే. అర్జున్ ముఖం కోపంగా మారిపోయింది. వెంటనే ఇంకా ఈ సోనియా సంగతి చెప్పాలి అని నిజం బయటపడింది. అర్జున్ ఇంకా వెంటనే ఆలస్యం చేయకుండా అందరినీ కాన్ఫరెన్స్ హాల్కి పిలిచాడు. సోనియా కూడా ఏమీ తెలియనట్టు ధైర్యంగా వచ్చింది. అర్జున్ ప్రాజెక్టర్ ఆన్ చేశాడు. సీసీటీవీ వీడియో ప్లే అయింది. అందరూ అక్కడ జరిగిన సిచ్యువేషన్ చూసి షాక్ అయ్యారు. సోనియా ముఖం పాలిపోయింది. అర్జున్ వెంటనే ఇది నీ పన, యూ ఆర్ అబ్సల్యూట్లీ రాంగ్ 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 అని కోపంగా తిడతాడు. అప్పుడు సోనియా తల వంచింది. సారీ సార్, సారీ సార్. సారీ అనేది తక్కువ కాదు. ఒక అమాయకమైన ఉద్యోగిపై నింద వేయడం చాలా పెద్ద తప్పు. వెంటనే అని అతను హెచ్ఆర్ వైపు చూసి ఈ అమ్మాయికి అఫీషియల్ వార్నింగ్ ఇష్యూ చేయండి అని చెప్తారు. అందరూ వెళ్ళిపోయాక అర్జున్ నందన దగ్గరికి వచ్చాడు. నందన అంటాడు, ఎస్ సార్, నేను నిన్ను అందరి ముందు మందలించాను, ఏమీ అనుకోవద్దు అని అంటాడు. అయ్యయ్యో, పర్లేదు సార్. నో, అది నా తప్పే సార్ అంటుంది. లేదు లేదు నందన, సారీ అని అంటాడు అర్జున్. నందన చిరునవ్వు నవ్వి, మీరు నిజం తెలుసుకుని నాకు న్యాయం చేశారు సార్, అంతే, అదే చాలు, సారీ ఏమీ వద్దు అని అంటుంది. ఆ మాట విని అర్జున్ మనసులో ఒక గౌరవం పుట్టింది. అలా సాయంత్రం అయిపోయింది. నందన బస్ స్టాప్లో నిలబడి ఉంది. అప్పుడే ఒక కార్ వచ్చి ఆమె ముందు ఆగింది. కిటికీ నెమ్మదిగా దిగింది కార్ డోర్ది. అది అర్జున్ కార్. ఆపి ఎక్కండి అంటాడు. అయ్యో, పర్లేదు సార్. అంటే మీ హాస్టల్ దారిలోనేగా ఉంటుందిగా అని అంటాడు. నందన ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. వద్దు సార్, నేను బస్సులో వెళ్తాను అని అంటుంటే అర్జున్ నవ్వుతూ, ఇది CEO ఆర్డర్ కాదు, ఒక స్నేహితుడి ఆఫర్ అని అంటాడు. అప్పుడు నందన కూడా చిన్నగా నవ్వి కారులో కూర్చుంటుంది. ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు నిశ్శబ్దం. రేడియోలో మెల్లగా ఒక ప్రేమ పాట వినిపిస్తుంది. కారు కిటికీ బయట వర్షం మొదలైంది. ఆ నిశ్శబ్దంలో ఇద్దరికీ తెలియకుండానే ఒక అందమైన బంధం వారి మధ్య మొదలవుతుంది. కారు హాస్టల్ ముందు ఆగింది. నందన దిగబోతుండగా ఈలోపు రోడ్డు అవతల ఒక వ్యక్తి ఆమెను గమనిస్తున్నాడు. అతని చేతిలో నందన చిన్నప్పటి ఫోటో ఉంది. అతను నెమ్మదిగా అన్నాడు, చివరిగా నిన్ను కనుగొన్నాను అని. మరి అతను ఎవరు? నందనతో అతనికి ఉన్న సంబంధం ఏమిటి? అర్జున్కి ఆ విషయం తెలుసా? ఈ ప్రశ్నలన్నీ సమాధానం కావాలి అంటే మనం ఎపిసోడ్ 3 వరకు వెయిట్ చేయాల్సిందే. మన ఎపిసోడ్ 2 ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీ సపోర్ట్ మా ఛానల్పై ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.